హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్‌కి సంబంధించి సెకండ్ పేజ్‌కి సంబంధించిన అలాట్‌మెంట్స్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మనకు రేపు నుంచి 5వ తారీఖు వరకు ఎవరికైతే సీట్ వచ్చిందో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయండి. ఎవరికైతే సీట్ రాలేదో ఇంకా ఈ సంవత్సరంకి ఆప్షన్స్ క్లోజ్ అయిపోయినట్టే. కాకపోతే ఒక ఆప్షన్ ఉంటదండి, స్పాట్ అడ్మిషన్స్ అని చెప్పి. అది ఒక 1 వీక్ ఆర్ 10 డేస్‌లో మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఏ కాలేజెస్‌లో అయితే సీట్లు మిగిలున్నాయో మళ్ళీ ఒక లిస్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే అందులో సీట్ రావడం అనేది కొంచెం కష్టతరమైందే. కాకపోతే ఎవరైనా చేయాలనుకున్నట్లయితే చేయొచ్చు. దాని గురించి కూడా సెపరేట్ వీడియో అయితే చేస్తాను. మరొక ఛాన్స్ ఏంటంటే మేనేజ్మెంట్‌లో అయితే అంటే పేమెంట్ సీట్ మీకు నచ్చిన కాలేజ్‌కి వెళ్లి ఫీ మీకు నచ్చినట్లయితే అక్కడ జాయిన్ అయిపోండి. సంవత్సరానికి సుమారుగా ఒక 50,000 వరకు అయితే ఉంటుంది. మీరు తగ్గించమని అడగొచ్చు, లేదా ఇంకా వాళ్ళు ఎక్కువ చెప్పొచ్చు. ఈ విధంగా మీరు బేరమాడి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అది పేమెంట్ సీట్ కాబట్టి నచ్చినట్లయితే మీరు దాన్ని ట్రై చేయొచ్చు. ఇప్పుడైతే మీరు ఎలా చూసుకోవాలంటే అలాట్మెంట్ ఆర్డర్స్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్‌లోకి మనకి వెళ్ళినట్లయితే హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఇక్కడ ఇచ్చేసినట్లయితే ఓటీపీ మనకు రావడం జరుగుతుంది మీ మొబైల్ నెంబర్‌కి. దాన్ని వెరిఫై చేసినట్లయితే కింద ఈ విధంగా డౌన్లోడ్ అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్, వ్యూ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ డౌన్లోడ్ అలాట్మెంట్ అయితే మీరు చేయండి. అప్పుడు ఏ కాలేజీలో మీకు సీట్ వచ్చింది వీటికి సంబంధించి అన్నీ కూడా వస్తుంది. ఒకసారి ఆ పేజ్ చూపిస్తాను. ఈ విధంగా మీకు ఇక్కడ పైన మీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఏ కాలేజీలో సీట్ వచ్చిందని చెప్పి ఇక్కడ ఉండడం జరుగుతుంది. మీరు ఎంత ట్యూషన్ ఫీ పే చేయాలని చెప్పి కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఇక్కడ 0 అని పడుతుందండి. కాకపోతే మీకు రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నా లేకపోయినా సరే పైన ఎంతైతే ఉందో అదంతా పే చేయించుకుంటున్నారు. అవసరమైతే ఇంకా 10,000 20,000 ఎక్స్ట్రా కూడా పే చేయించుకుంటున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ చేంజ్ అయింది, వాళ్ళకు కూడా ఫండ్స్ అనేది రిలీజ్ అవ్వట్లేదని చెప్పి వాళ్ళ భయంతో చేయించుకుంటున్నారు. ఒకవేళ రిలీజ్ అయినట్లయితే మీకు వాళ్ళే గవర్నమెంట్ అక్కడ పే చేయడం జరుగుతుంది. అది మరి ప్రాసెస్ ఎలా చేస్తారనేది మనం చూడాల్సి ఉంది. కాబట్టి మొత్తానికి అయితే జాయిన్ అయిపోండి. కాకపోతే మనకి ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఇదే ఫైనల్ ఆప్షన్ కాబట్టి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో జాయిన్ అవ్వండి. లేదు అమౌంట్ లేదు ఇలా అనుకున్నట్లయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైనా కామెంట్స్ ఉంటే కింద తెలియజేయండి, రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. కింద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు 3 నుంచి 5వ తారీఖు వరకు మాత్రమే జాయిన్ అవ్వాలి. ఒకవేళ జాయిన్ అవ్వనట్లయితే అంటే రిపోర్ట్ చేయనట్లయితే ఇక్కడ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది ఆటోమేటిక్ గా అంటున్నారు. అలాగే ఒకవేళ ఫస్ట్ పేజ్ లో మీకు సర్టిఫికెట్స్ ఒక కాలేజీలో ఇచ్చేసినట్లయితే ఈ అలాట్మెంట్ ఆర్డర్ ఇది ఏదైతే ఉందో ఇది ప్రింట్అవుట్ తీసుకొని ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకోండి. మొత్తం ఫీ ఇస్తారా అంటే ట్రై చేయండి, మొత్తానికి అడగండి. ఎంతో కొంత వాళ్ళు కట్ చేసుకుని అయితే రిమైనింగ్ రిక్వెస్ట్ చేసినట్లయితే రిమైనింగ్ సర్టిఫికెట్స్ ఫీ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఆ విధంగా ఫస్ట్ పేజ్ నుంచి మీరు రిలీజ్ అయ్యి సెకండ్ పేజ్ లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ పేజ్ కూడా నచ్చలేదు, నేను ఫస్ట్‌కి వెళ్తానంటే ఇంకా ఛాన్స్ ఉండదండి. నచ్చినా నచ్చకపోయినా సెకండ్‌లో మీరు కొనసాగాల్సిందే. ఫస్ట్ పేజ్ ఇంకా ఉండదు. తర్వాత క్లాస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఇక్కడ చెప్పడం జరిగిందంటే ఇమ్మీడియేట్ క్లాస్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే అడ్మిషన్స్ తీసుకున్నారో రెగ్యులర్‌గా వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి అని అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. స్పెసిఫిక్ డేట్ అయితే మనకి ఎక్కడ ఇవ్వలేదు. కాబట్టి అడ్మిషన్ తీసుకొని మీరు 6వ తారీఖు నుంచి ఎప్పుడో 5వ తారీఖు నుంచి అయినా మీరు వెళ్ళిపోవడానికి అయితే ట్రై చేయండి. జాయిన్ అయ్యేటప్పుడు అక్కడే అడగండి ఎప్పటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయని చెప్పి. కొన్ని కాలేజెస్‌లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ దగ్గర ఓకే చేయాల్సి ఉంటుంది. మన ఆన్‌లైన్‌లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీ కాలేజ్ డీటెయిల్స్ ఇవన్నీ వస్తాయి. యాక్సెప్ట్ మై జాయినింగ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దీని మీద యాక్సెప్ట్ మై జాయినింగ్ అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ వస్తది. అంటే మీరు యాక్సెప్ట్ చేసినట్లు పడుతుంది. దాన్ని ప్రింట్‌అవుట్ తీసుకోండి. అలాగే ఈ అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రింట్‌అవుట్ తీసుకోండి. రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్నిటితో పాటుగా మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఏదైతే సర్టిఫికెట్స్ ఇంతకుముందు ఆల్రెడీ వీడియో చేశాను, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, అది కూడా చూడండి. ఏమేం సర్టిఫికెట్స్ తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా అంటే ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకువెళ్ళండి. ఒక 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళండి. అలాగే ఫోటోస్ కూడా ఒక 4, 5 తీసుకువెళ్ళండి. అలాగే ఎవరైతే ఓపెన్ ఇంటర్వ్యూ ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళు కూడా అఫిడవిట్ అయితే వాళ్ళు అడుగుతారు. అక్కడికి వెళ్ళండి, ఏ ఫార్మాట్లో అఫిడవిట్ ఇవ్వాలి ఇవన్నీ కూడా వాళ్ళని కనుక్కోండి. ఎవరైతే సీనియర్స్ ఉన్నారో ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా కింద కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేయండి. వాళ్ళ యొక్క క్వైరీస్ అన్ని కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా 5వ తారీఖు కల్లా రిపోర్ట్ చేయడానికి చూడండి. తర్వాత కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో కూడా అలాట్మెంట్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. సో ప్రస్తుతానికి ఇది వీడియో. ఏదైనా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.